హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, తమ్నెల్లో మీరు చూసింటారు, రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ నేను ఇప్పుడు వచ్చిన వరల్డ్లోకి వచ్చిన వెంటనే ఒకడైతే నాకు న్యూక్ అంటున్నా స్పియర్ పట్టుకొని వచ్చినాడు జాంబీ. అదంటే స్పియర్. నేను ఊరికే ఇలా తిరుగుతున్నా, ఇది కనిపించింది. ఏందబ్బా అని చూస్తే జాంబీ ఉన్నాడు. ఇంకా అర్థమైపోయింది స్పియర్ అని. గైస్, యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్లో నేనైతే ఇది క్రియేటివ్ యూజ్ చేసిన. ఎందుకంటే నేను ఏం ఆర్మర్స్ ఇవి ఏం వేసుకోకుండా మైనింగ్కి పోయినా అనుకో, కన్ఫామ్ అవుట్ అవుతా గైస్, కన్ఫామ్. అందుకే నేను నెదరైట్ ఆర్మర్ అయితే క్రియేటివ్ నుంచి తెచ్చుకున్నా. తర్వాత మళ్ళీ తీసేసినాలేండి, ఊరికే మీకు చెప్పడానికి ఇప్పుడు అలా యూజ్ చేసినా అని, అంతే. అదే ఇంకా లాస్ట్ టైం, ఎందుకంటే ఇప్పుడు అవసరం వచ్చింది. జస్ట్ మిస్ ఓసారి అయితే చనిపోతుంది, కానీ కష్టపడి మళ్ళీ తిరిగి వచ్చేసిన. ఇంకా మన దగ్గర ఎంత ఉన్నాయి రైడ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే మెయిన్గా మనం మర్చిపోయినాం. మెయిన్గా మనకు కావాల్సింది ఆర్మర్ లేకపోతే అంతే కథం. ఈ ఐరన్తో కొంచెం ఆర్మర్ చేసుకోవాలి, కొంచెం ఏంటి మొత్తం ఆర్మర్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడైతే ఇట్లా ఉన్నాడు, తర్వాత మొత్తం మారిపోతాడు. మనకు రేడ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇంతే అనుకుంటా. వీడు ఇంకా అట్లానే ఉన్నాడా? స్పీడ్ డ్రాప్ అవుతుందా? అరే ఏందది, అంత డ్యామేజ్ పడుతుంది? ఓ మై గాడ్, రే చాలా డ్యామేజ్ పడుతున్నది. జరగండి అక్కడ. సరేలే, నువ్వు రారా న్యూక్ స్పియర్ గాడే. వీడిని చంపడం మరి అంత ఈజీ కాదు. అది అమ్మో ఈజీ. ఐరనా చూద్దామనండి. ఐరన్ ఎస్, అందుకే ఎంత గట్టిగా తాకుతున్నాయి దెబ్బలు. అరే మళ్ళీ మోన్స్టర్స్ భయ్యా. ఎక్కడ ఉన్నాయి రా మాన్స్టర్స్? నేను ఈ ఫ్రెండ్ అని చంపితే కూడా నీకు అర్థం కాకుండా రా బాట్గా. ఇప్పుడన్నా స్లీప్ వేయచ్చా? జరుగురా అమ్మయ్యా. గైస్, మీకైతే మనం ఈ విలేజర్ అవుట్ పోస్ట్కి వెళ్ళినాక వద్దులేండి, ఆగండి. ఫస్ట్ మనం అన్నీ చేసుకోవాలి. ఇలా వద్దు, అన్నీ ఒకేసారి చేసుకుంటా. ఫస్ట్ ఈ న్యూక్ అవసరం మనకు. న్యూక్ ఎందుకు వస్తుంది? స్పియర్, ఇది స్పియర్. ఎందుకో న్యూక్ అని వస్తుంది ఇప్పుడు. ఇంకొకటి ఐరన్.
గైస్ మీకైతే అది విలేజ్ అవుట్ పోస్ట్ ఎటు సైడ్ ఉంటుందో చూపిస్తా. ఇలా పోతే ఇక్కడ జాంబీ వస్తాడు. జాంబీని కిల్ చేస్తే ఇలా ఎక్స్పీ వస్తుంది. ఇలా మనం ముందరకు పోతే ఇట్లా స్ట్రైట్కి పోయి తర్వాత రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే విలేజ్ అవుట్ పోస్ట్ అనుకుంటున్నా. అంటే ఉంది, నిజంగానే ఉంది, బట్ నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. లెట్స్ గో. ఇప్పుడైతే మనకి ఐరన్ ఆర్మర్ రెడీ అయిపోయి ఉంటుంది. అంటే ఐరన్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా రెడీ కాదు గైస్. ఇప్పుడైతే మనకు మొత్తం ఐరన్ వచ్చేసింది. మనకు కావాల్సినది లెట్స్ గో. ఫుల్లీ ఐరన్ ఆర్మర్. డించిక్ మొత్తం ఐరన్ ఆర్మర్ fully covered with iron armor. Let's go to kill the head of the villagers స్థానానికి వెళ్ళి వాళ్ళని చంపి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళని చంపుతా. అట్లుంటుంది మనతోని. గైస్ మీకు విలేజ్ అవుట్ పోస్ట్ దగ్గర వెళ్ళాక చూపిస్తా. గాయస్ విలేజర్ అవుట్ పోస్ట్కి అయితే వచ్చేసినాం. ఇందాకైతే ఆ కొండ దుంకి పడిన మొత్తం హార్ట్స్ పోయినాయి అంటే కొంచెం మిగిలింది. ఇప్పుడైతే అవుట్ పోస్ట్కి అయితే వచ్చేసినాం. ఇదే అవుట్ పోస్ట్. మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మన విలేజ్. బ్రో నాకైతే భయం అవుతుంది. ఎప్పుడు విలేజ్ అవుట్ పోస్ట్లోనే అవుట్ అవుతా గాయస్. అయ్యో ఇట్లా కాదు, మనం డైరెక్ట్ విలేజ్ అవుట్ పోస్ట్లోకి వెళ్ళిపోతాం. మనకెందుకు భయం. అరే ఎంట్రన్స్ ఎదురా, ఎంట్రన్స్ రా. ఓకే లీడర్ గాడు ఏడున్నాడు. అయిపోయింది, నా పని అయిపోయింది. కథం. గైస్ 1 హార్ట్ అంతే. అయ్యో ప్లీజ్ చనిపోకూడదు. నా లోపలనే ఇంకొకడు ఉన్నాడు. ఓ అయ్యో అయిపోయింది, నా పని అయిపోయింది. తప్పించుకున్నాను బ్రో. అబ్బా సూపర్. అసలు నేను అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నా. అరే దారా నా కొడుకు. చూడండి ఇప్పుడు నేనైతే చంపేస్తాను. చావరా అది బ్రో. జస్ట్ 1 హార్ట్తో బతికినా. నేను క్రియేటివ్ యూజ్ చేయాలి గైసిందాక. నిజం. పోషన్ దొరికింది. బ్యాడ్ ఓమన్ ఫైర్ ఓమినియస్ బాటిల్ బ్యానర్. రైడ్కి వస్తారు ఇప్పుడు. మీకు నా విలేజ్కి పోయినాక మీకు చూపిస్తా. గైస్ ఎంతో కష్టపడినాక విలేజ్కి వచ్చిన. నాకైతే చాలా భయం వేసింది నిజంగా. నేను అప్పుడైతే క్రియేటివ్ అస్సలు యూజ్ చేయలేదు. చేద్దాం అనుకున్నా కానీ నేను మాట ఇచ్చిన మీకు ఇంకా అస్సలు యూజ్ చేయనని. నేను మైండ్ గేమ్. ఇప్పుడైతే మనం మైండ్ గేమ్ ఆడినా. ఎందుకంటే నేను ఓడుకుంటే వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు కాబట్టి.
జస్ట్ మిస్ అబ్బా 1 హార్ట్తో బతికిపోయినాను నేను అసలు. చాలా డేంజర్ అయ్యండే. ఇప్పుడైతే మనం తాగేద్దాం. ఆ టాల్ బిల్డింగ్ ఉందిగా, టాల్ బిల్డింగ్ దానికైతే పోదాం. దానిపైనకి ఇది తాగుదాం పోషన్ని. ఇదే నా సామ్రాజ్యం. ఇప్పుడు నా సామ్రాజ్యంలోకి దుండగులు వస్తున్నారు. అవసరం లేదు, ఇప్పుడు సన్ రైజ్ చేస్తా. మళ్ళీ వేస్ట్ గాలు వస్తారు. మళ్ళీ ఎస్ రెడీ, స్టార్ట్ అవుతుంది. అంతసేపు కాలేదు, ఎందుకు కాలేదు అని అనుకుంటున్నా. ఎందుకంటే మనం మిడిల్ ఆఫ్ ద విలేజ్కి వెళ్ళలే. మిడిల్ ఆఫ్ ద విలేజ్కి వెళ్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఆ హారన్ విన్నప్పుడు అయితే చాలా భయం వేస్తుంది అసలు. అంటే విలేజెస్కి ఒక హారన్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ వేస్ట్ గాళ్ళు ఎట్లకి వెళ్ళి వస్తారో అర్థం కాకుంది. రండ్రా, కనపడండ్రా. వీళ్ళేమో బయట తిరుగుతున్నారు. అదండి అరే, ఇప్పుడు మన విలేజ్కి ఒక కొంతమంది గ్యాంగ్ వస్తుంది, వాళ్ళని కొట్టాలా. ఇన్రా నూబ్గా. సర్లే సావు. వస్తే ఎట్లనో వాడే కొడతాడు. అది వస్తున్నారు బాటుగాళ్ళు. స్క్వాడ్ని అయితే టీం వైపౌట్ చేస్తా. టీం వైపౌట్. మరి ఇంత తొందరగానా? ఇద్దరు కొట్టుకోండి. అట్లుంటుంది నాతో. ఇంకా తొందరగా హీల్ చేసుకొని, రే గోలం బాబీ రారా. గోలం బాబీ రారా. రా గోలం బాబాయ్. అంతవరకు నేను హీల్ చేసుకుంటా. బాగుందా మీకు ఇప్పుడు? ఎన్ని రోజులు చెప్పినా బయట తిరగద్దు అని. ఇప్పుడేమో హాయిగా తిరిగినారు, ఆ దొంగలు వస్తున్నారు. ఏంది అట్లా వస్తారు? నేనే అమరవీరు. అరే గోలం గారు చంపేస్తున్నాడు అందరినీ. సూపర్. అబ్బా అదో అండి. అప్పుడే పట్ట చంపేస్తున్నాడు అందరినీ. నేనైతే చూసిన ఒక ఇద్దరిని ఇందాక డోర్ తెరిచినప్పుడు కనిపించిండ్రు. అదండి ఒకడక్కడ. అయ్యో నువ్వేంద్ర అట్లా వచ్చినావు? ఫ్లాష్ మ్యాన్ ఇక్కడైతే ఇక్కడ ఉన్నాడు. యాక్సోడ్ గైస్, ఇది చాలా పవర్ఫుల్, చాలా డేంజర్. వచ్చినాడు అనుకో అసలు పట్ట కొడతాడు. ఓకే ఈజీ. మళ్ళీ గోలం బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మనకి 5 times వస్తుందేమో, ఎందుకంటే బ్లడ్ ఉమెన్ 5 అని, బ్యాడ్ ఉమెన్ 5, బ్లడ్ ఉమెన్ 5 అని వచ్చింది కదా 5 times. అరే రే గోలం బాబాయ్. గైస్, మన గోళం చనిపోకుండా ఉండడానికి మనం రిపేర్ కోసం వాడి హెల్త్. ఓకే రిపేర్ అయిపోయాడు. వాడికి ఫుడ్ అంటూ ఏం లేదు. ఐరన్
వాడికి ఫుడ్డే ఐరన్. ఓకే ఓకే, అది వచ్చింది. అది పెద్దది, అది చాలా బర్రె. అక్కడనే ఉంది అది. బర్రెదనా ఏంది? రక్తపింజు రాయ్ పూసుకొట్టేస్తుంది రాయ్. చంపేసింది. బాడ్దాన ఉండే నిన్నే అట్టిట్ట కాదు, నరికేస్తా. చంపింది దొంగది. స్వాడ్ ఫస్ట్ మనం స్వాడ్ పట్టుకోవాలి. అయ్యా వచ్చేస్తుంది. స్వాడ్ దొరికింది. స్వాడ్ దొరికింది. అయ్యో, ఇది వదలట్లేదు ఇది వదలట్లేదు. వదిలింది. ఫస్ట్ టైం పిల్లల చేతిలోనే చచ్చిన. అంటే బర్రె చేతిలో చచ్చిన, పిల్లల చేతిలో కాదు. దున్నపోతాను, నన్నే చంపుతావని. ఇది పెట్టుకోవాలి మెయిన్గా, షీల్డ్. దున్నపోతు వచ్చేసింది. దున్నపోతాను. ఎన్ని టెక్నిక్లు చేసినా నా ముందర పనికిరావు. మా దొంగదాన అసలు చాలా గట్టి కొడుతున్నాయి. చూడండి గాయస్, అది వచ్చిన దెబ్బకి అసలు పూలు లేచిపోయినట్లే. ఇంకా ఈ దొంగన కొడుకులు ఇక్కడనే తిరుగుతుంటారు. అద్దో చెప్పలే. ఓకే, ఇంకొక 2 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. దొంగలు దొరికారు. దొంగోడా దొరికేసావు. లాస్ట్ వాడు వీడే. ఓకే, ఇంకొక రైడా గైస్. ఈ రైడ్ లెవెల్ అయిపోయినాక మీకు చూపిస్తా గైస్. చూడండి గైస్, వచ్చిండు 3 విచ్చులు. ఫస్ట్ ఈ విచ్చులని చంపేయాలి. ఫుల్ లాగ్ అవుతుంది. గైస్ మళ్ళీ కష్టపడి 1 మెంబర్ దగ్గరనైతే వదిలేసిన. అంటే వీడిని కూడా చంపేస్తా. ఇదే ఫైనల్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొకడు ఎక్కడున్నాడో. ఏడున్నావురా? దొరికిండు. అరే ఇంకొక రైడా? అరే సరే గైస్, ఈ రైడ్ అయిపోయినాక చూద్దాం. పాపం గైస్, ఇలా అయితే ఎప్పుడో సాయంత్రం పండుకునేటోళ్ళు, రాత్రి అయినా పండుకోకున్నారు. భయం. ఇంకొక్కడే ఉన్నాడు రైడ్లో మాత్రం. రే ఇంకా రైడ్ ఫినిష్ కాలేదురా రే. అమ్మ క్రీపర్. లేపు కొడుతున్నాడు మావాడు. ఇంకొక్కడు వాడు దొరికితే అయిపోతుంది అనుకుంటా. అక్కడ
ఎక్కడున్నాడు రా గైసాడు అయితే కనిపించుకున్నాడు. దొరికిండు. ఇప్పుడన్నా రైడ్ క్యాన్సల్. ఎస్ 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 అమ్మయ్యా వా. యో యో వావ్ వా 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 వా. నా కోసం ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు గాయస్. వావ్ వావ్ ఫైర్ వర్క్స్. నాకైనా గిఫ్ట్ ఇస్తావా? యాక్చువల్గా ఇలా అయితే గిఫ్ట్లు ఇవ్వాలి. ఓకే నాట్ బ్యాడ్. వీళ్ళ అన్నీ తగ్గిస్తారు వీళ్ళైతే. ఇప్పుడు ఇంత మనం చేయలేమా? సారీ రా. హీరో ఆఫ్ ద విలేజ్ నేనే. అది నేనే. మమ్మీ గైస్ ఫైనల్లీ మనమైతే అందరినీ చంపేసినాం. అంటే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫియర్ ఆఫ్ ది విలేజ్ కూడా వచ్చింది. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఓకే గైస్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.